సార్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, కాపీస్ట్ కావచ్చు, అదే రకంగా ఎగ్జామినరు, సిస్టమ్ అసిస్టెంట్, అదే రకంగా అన్ని ఎగ్జామ్లకు సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇక్కడ వెబ్సైట్లో మనం ఈ రకంగా వెళ్ళినట్లయితే మనకు ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా వచ్చిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డాక్యుమెంట్స్, అదేవిధంగా ఇక్కడ ఒక డాక్యుమెంట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఒకసారి వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మనం ఇది ఓపెన్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్ డేట్లు, అదే రకంగా దీంతోపాటు ఇది కూడా ఓపెన్ చేసినట్లయితే ఏ రకంగా ఉందనేటువంటిది, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉందనేటువంటిది, ఏ షిఫ్ట్లో ఉందనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుందాం. మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, మెయిన్గా నేమ్ ఆఫ్ ద పోస్ట్, డేట్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇదేమో షిఫ్ట్ అండి. ఓకే, ఒక్కసారి చూసినట్లయితే ఎగ్జామినర్ 15th April 2025, 15th నుంచి స్టార్ట్ అవుతుంది. షిఫ్ట్ 3 అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ 16th April, అదేవిధంగా షిఫ్ట్ 1, 2, 3 అనేటువంటిది 3 షిఫ్టుల్లో జరుగుతుంది. కాబట్టి మీకు హాల్ టికెట్ అనేటువంటిది దాదాపుగా మనకు వస్తుంది. కాబట్టి ఆ హాల్ టికెట్లో మీకు ఏ షిఫ్ట్ అనేటువంటిది క్లియర్ కట్గా మీకు ఉంటుంది. అదే రకంగా ఫీల్డ్ అసిస్టెంట్ 20th Aprilకు ఎగ్జామ్ ఉంటుంది, అది షిఫ్ట్ 1 అనేటువంటిది ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ 20th April ఉంటుంది, షిఫ్ట్ 2లో ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ ద డేట్ ఆఫ్ ద స్కిల్ టెస్ట్ టైపింగ్ ఇన్ ద టెస్ట్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి కాపీస్ట్ అదేవిధంగా టైపిస్ట్కి సంబంధించింది 15th April 2025లో షిఫ్ట్ 1లో ఉంటుంది. అదే రకంగా టైపిస్ట్ అనేటువంటిది 15th April షిఫ్ట్ 2లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దీంతో పాటుగా మరికొన్ని చూడండి, హాల్ టికెట్లు 8/4/2025 నుంచి హాల్ టికెట్లు అనేటువంటిది వెబ్సైట్లో పొందుపరుస్తాం అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ సెంటర్ ఇక్కడ ఏందనేటువంటిది ఆ రోజు మనకు తెలుస్తుంది. అదే రకంగా మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి షిఫ్ట్ 1, 2, 3కి సంబంధించి ఏ షిఫ్ట్ పడింది అనేటువంటిది క్లియర్ కట్గా హాల్ టికెట్ పైన ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనం క్లియర్గా చూసుకొని వెళ్ళాలి. అదే రకంగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్, అదే రకంగా డేట్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షిఫ్ట్ చూడండి. ఎగ్జామినరు 18th Aprilకు ఉంటుంది, షిఫ్ట్ 3లో. అదేవిధంగా సిస్టమ్ అసిస్టెంట్ అనేటువంటిది 19th April అనేటువంటిది షిఫ్ట్ 3లో ఉంటుంది. అసిస్టెంట్ 20th April ఉంటుంది, షిఫ్ట్ 3లో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ద పోస్ట్ కాపీస్ట్ 18th April షిఫ్ట్ 1లో ఉంటుంది మనకు. అదేవిధంగా టైపిస్ట్ 18th April షిఫ్ట్ 2లో ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్ 19th Aprilలో షిఫ్ట్ 2లో ఉంటుంది మనకు. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే కాపీస్ట్ అనేటువంటిది షిఫ్ట్ 1లో ఉంటుంది. కాబట్టి ఒకసారి గమనించండి, ఇక్కడ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్. టైపింగ్ అనేటువంటిది మనము ఏ రకంగా అయితే మనకు క్వాలిఫికేషన్ బట్టి టైపింగ్ అనుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా 8వ తారీఖు అనేటువంటిది హాల్ టికెట్లు వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో కంపల్సరీగా తరువుగా ప్రిపేర్ కాండి. అదే రకంగా ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ అనేటువంటిది మన యొక్క యాప్లో ఉన్నాయి, అదే రకంగా మన యొక్క ఛానల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కు 100% అవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా అయితే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా మన యొక్క యాప్ను ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ అందరికీ. సో ఏది ఏమైనా తప్పకుండా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారని, అదేవిధంగా లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.